ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కామధేనువు, కల్పతరువు, చింతామణి గురించి తెలుసుకుందాం. హిందూ పురాణాలలో కామధేనువు అతి పవిత్రమైన ధేనువు. ధేనువు అంటే ఆవు అన్నమాట. గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం లభిస్తుంది. పశువులన్నిటికీ మూలం కామధేనువు. అమృతం కోసం దేవతలు, రాక్షసులు ఆదిశేషువును తాడుగా, మందర పర్వతాన్ని కర్రగా చేసుకుని క్షీరసాగరాన్ని మదిస్తారు. ఆ క్షీరసాగర మథనంలో కామధేనువు కూడా మథనం నుంచి ఉద్భవిస్తుంది. ఈ ఆవునే సురభి అని కూడా పిలుస్తారు. లోకంలో ఉన్న పశు సంపద అన్నిటికీ ఈ కామధేనువే ఆధారం. కామధేనువు ఇంద్రుడి వద్ద ఉంటుంది. కామధేనువు వశిష్ఠుని తపస్సు కోసం కావలసినవన్నీ ప్రసాదించింది. కామధేనువు పుత్రిక శబల అనే ఆవు. కామధేనువు పుత్రుడు నంది. దేవీ భాగవతం ప్రకారం శ్రీకృష్ణుడే స్వయంగా సురభి ఆవును బృందావనంలో సృష్టించాడు. గోపికలతో బృందావనంలో నాట్యమాడుతూ ఉండగా అకస్మాత్తుగా శ్రీకృష్ణుడికి దాహం వేస్తుందట. దాంతో శ్రీకృష్ణుడు అప్పటికప్పుడే సురభిని సృష్టించి దాని పాలను తాగినట్లుగా ఒక ఉదంతం ఉంది. మహాభారత ప్రకారం వశిష్ఠ మహర్షి తలపెట్టిన భూయాగం పట్ల దేవేంద్రుడు అసహనానికి లోనవుతాడు. ఆ ప్రాంతంలో కరువు కాటకాలను సృష్టిస్తాడు. ఆశ్రమంలోని శిష్యులంతా ఆకలి బాధతో బాధపడుతూ ఉంటారు. అరుంధతి బిడ్డల ఆకలి తీర్చే శక్తిని ప్రసాదించమని పార్వతీదేవి అమ్మవారిని కోరుకుంటుంది. అమ్మవారు అరుంధతికి గోమాతనిస్తూ కామధేనువు మహిమ గురించి ఆ తల్లి చెప్తుంది. అరుంధతి ఆశ్రమంలోని అందరి ఆకలి తీరుస్తూ ఉంటుంది. కల్పవృక్షం గురించి తెలుసుకుందాం. ఇది యుగవృక్షం. హిందూ మతం, జైన మతం, బౌద్ధ మతం వంటి మతాల్లో కోరికలు తీర్చే దైవిక వృక్షం. క్షీరసాగర మథనంలో ఉద్భవించింది. ఇది అన్ని అవసరాలు తీర్చే కామధేనువుతో కలిసి ఉంది. దేవతల రాజు ఇంద్రుడు ఈ చెట్టుతో తన స్వర్గానికి తిరిగి వచ్చాడు. ఈ చెట్టును పాలపుంత లేదా సిరియస్ నక్షత్రాల జన్మస్థలం అని కూడా అంటారు. ఇందుని దేవలోకంలో 5 కల్పవృక్షాలు ఉన్నాయని, వీటిని మండన, పారిజాత, సంతాన, కల్పవృక్ష మరియు హరిచందన అని పిలుస్తారు. ఇవన్నీ వివిధ కోరికలను తీరుస్తాయని చెప్పబడింది. ఈ కోరికలను తీర్చే చెట్ల కారణంగానే అసురులు దేవతలతో శాశ్వత యుద్ధం చేశారు. వారు కూడా కల్పవృక్షం నుండి దైవిక పువ్వులు మరియు ఫలాల నుండి ఉచితంగా ప్రయోజనం పొందారు. పార్వతీదేవికి ఆమె ఒంటరితనం నుండి ఉపశమనం కలిగించడానికి అశోక సుందరిని కల్పవృక్షం నుండి సృష్టించారని కూడా చెప్తారు. పార్వతి తన కుమార్తెను భద్రత, జ్ఞానం, ఆరోగ్యం మరియు ఆనందంతో పెంచమని మరియు ఆమెను అడవులకి రక్షకురాలిగా, వనదేవిగా చేయమని కల్పవృక్షాన్ని కోరుకుంటుంది. చింతామణి. చింతామణి ఒక అమూల్యమైన రత్నం. దీనికి హిందూ, బౌద్ధ ధర్మాల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది కోరిన కోరికల్ని తీర్చే గుణం కలదనే నమ్మకం. బౌద్ధ మతానికి చెందిన బోధిసత్వుడు, అవలోకేశ్వరుడు, క్షితిగర్భుడు దీన్ని ధరించినట్లుగా బౌద్ధమత గ్రంథాల ద్వారా మనకు తెలుస్తుంది. హిందూ మతంలో విష్ణువు, వినాయకులకు దీంతో సంబంధం ఉంది. కొంతమంది పాశ్చాత్య తత్వవేత్తలు తమ వాదనలో రాయికి సమానం అని చెప్పారు. బౌద్ధ గ్రంథంలో కనిపించే అనేక మణి, ఆభరణాలు, చిత్రాలతో ఇది ఒకటిగా కనబడుతుంది. ఇది
టిబెట్ ప్రార్థనా జెండాలపై చిత్రీకరించబడిన లంగ్టా వెనుక భాగంలో కూడా కనబడుతుంది. చింతామణి రత్నానికి చెందిన ధరణి పఠించడం ద్వారా బౌద్ధ సాంప్రదాయం ప్రకారం బుద్ధుని జ్ఞానాన్ని పొందుతారని, బుద్ధుని సత్యాన్ని అర్థం చేసుకోగలుగుతారని, బాధలను బోధిగా మార్చగలరని పేర్కొంది. చింతామణి కొన్నిసార్లు ప్రకాశించే ముత్యంగా చిత్రీకరించబడిందని, అది బుద్ధుని వివిధ రూపాలను కలిగి ఉంటుందని టిబెట్ బౌద్ధ సాంప్రదాయంలో పేర్కొన్నారు. హిందూ సాంప్రదాయంలో ఇది నాగరాజు వద్ద మరకతునిపై ఉన్న అద్భుతమైన ఆభరణంగా చిత్రీకరించబడింది. విష్ణు పురాణంలో శమంతకమణి ఆభరణం దాని యజమానికి శ్రేయస్సునిస్తుందని, యదువంశ వ్యవస్థను కలుపుతుందని తెలుపుతుంది. కామధేనువు ఒక గోవు, దీన్ని సురభేని అంటారు. దేవతలు రాక్షసులు క్షీరసాధన మదనం చేసే సమయంలో ఇది పుట్టింది. ఇది కోరిన కోరికలన్నింటినీ ప్రసాదిస్తుంది. దీని పొదుగు నుండి అమృతం స్రవిస్తుంది. కల్పవృక్షం కూడా కోరిన వారి కోరికలను తీరుస్తుంది. కల్పవృక్ష తరువు కూడా కామధేనువు లాగానే క్షీరసాగర మదనంలో పుట్టింది. ఈ దేవతా వృక్షం ఇంద్రుని ఉద్యానవనంలో ఉండి సమస్త ఋతువుల్లోనూ పత్ర పుష్పాలచే శోభితమై ఉంటుంది. చింతామణి ఒక దేవమణి. ఇది కూడా చింతించిన అనగా కోరిన కోరికల్ని తీర్చగలిగే శక్తి ఉంది. చింతామణి మంత్రాన్ని ఉపాసించిన వారికి సంకల్పం చేసుకున్నటువంటి కోరికలన్నీ సిద్ధిస్తాయన్నమాట. కామధేను, కల్పవృక్ష, చింతామణులకు సంబంధించిన సిద్ధులను పేర్కొంటూ తత్వవేత్తలు నిష్కామ స్థితియే కామధేను సిద్ధి అని, నిస్సంకల్ప స్థితియే కల్పవృక్ష సిద్ధి అని, నిశ్చింతా స్థితియే చింతామణి సిద్ధి అని వివరించారు. జిజ్ఞాసువులు దీన్ని గ్రహించాలి. కలియుగంలో మన నిత్యం చూసేటువంటి గోమాతనే మనం కామధేనువుగా భావించి గోమాతను పూజించి మనం అన్ని కోరికలు కూడా నెరవేర్చుకోవచ్చు. అలాగే కల్పవృక్షంగా తులసీమాతని పూజించాలి. గాయత్రి, మహావిష్ణు జపాలకి తులసీమాల అత్యంత శ్రేష్టం. కాబట్టి తులసి చెట్టుని ఇంట్లో పెంచుకుని ఆరోగ్యంగా లక్ష్మీప్రదంగా భావించి తులసి వద్ద నిత్యం కూడా దీపారాధన చేసి మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందొచ్చు. కలియుగంలో కామధేనువుగా గోమాతని, కల్పవృక్షంగా మనం తులసీమాతని పూజించి తరించాలి. ఇలా తులసి చెట్టు దగ్గర కూర్చుని చేసిన ధర్మకార్యాలు, జపం, ధ్యానం ఎక్కువగా ప్రభావాన్ని కలిగి ఉంటుంది. తులసి దగ్గరికి అనేక కీటకాలు అవి చేరకుండా ఆరోగ్యవంతమైన గాలిని మనకి ఇస్తుంది. మన మనస్సు కూడా పరిశుద్ధంగా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ప్రతివారు కూడా తులసి మొక్కను పెంచుకొని మనం తులసి లక్ష్మీదేవి అనుగ్రహం పొందొచ్చు. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్.